హాయ్ ఫ్రెండ్స్, అందరూ నేను మీ శ్రీని అండి. ఇది అరకులో డే 2 అండి. మార్నింగ్ లెగ్గానే విండో నుంచి చూస్తే బయట వాతావరణం చాలా బాగుందని వీడియో తీసారండి. దాని తర్వాత మేము అందరం తయారయ్యామండి. తయారయ్యి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసి మా అమ్మాయి డ్యాన్స్ చేసుకుంటూ వస్తుంటే మేము బయటకు వచ్చేసి ఇంకా మేము హోటల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసామండి. బ్రేక్ఫాస్ట్ చేసేసాక అక్కడి నుంచి మేము చేపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళామండి. చేపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్తుంటే దారిలో మా అమ్మాయికి ఇది కనిపించి, అమ్మ నాకు చేతికి వేయించమంటే వాళ్ళ నాన్నగారు వేయించారండి. నేను వద్దు చెప్తాను కానీ వాళ్ళ నాన్నగారు వేయించారు. ఇక్కడ నుంచి మేము బస్సులో బయలుదేరిపోయి చేపరాయి వాటర్ ఫాల్స్కి వచ్చామండి. ఇక్కడికి వచ్చాక ఇక్కడ టికెట్ తీసుకోమన్నారండి. ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అయ్యాము. చేపరాయి వాటర్ ఫాల్స్ చాలా బాగుందండి, చూడడానికి చాలా అందంగా ఉంది. వాటర్ ఫాల్స్ ఇప్పుడే ఎక్కువగా ఉందండి. అది సీజన్లో అయితే వాటర్ ఫాల్స్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఆడుకోవాలి ఇల్లు ఎవరైనా సరే. ఒకసారి ఆ చుట్టూ ఉన్న చెట్లు, కూర్చోడానికి ప్లేస్లు, దిగడానికి పిక్స్ చేయడానికి చాలా బాగుందండి. ఫోటోలు దిగడానికి అయింది. ఒకసారి చూడండి ఎలా ఉందో.
ఎవరైనా వచ్చి అడిగితే. దానికి ఎంత సమ్ కాస్ట్ తీసుకున్నారంటే మేము ఆ కాస్ట్ ఇచ్చేసి సరదాగా వాళ్ళతో డ్యాన్స్ చేసేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. మా పిల్లలు కావాలంటే మా హస్బెండ్ తీసుకున్నారు. అక్కడ నుంచి మేము బ్యాక్ టు బస్ ఎక్కించేసి అరకు వచ్చామండి. అక్కడ ట్రైబల్ మ్యూజియంలోకి ఎంట్రీ అయ్యాం. ట్రైబల్ మ్యూజియంలో కూడా టికెట్ తీసుకోమన్నారండి. అక్కడ కూడా టికెట్ తీసేసుకొని మేము లోపలికి ఎంట్రీ అయ్యాం. లోపలికి ఎంట్రీ అవుతుంటేనే అప్పుడు చెప్తున్నారు అక్కడ రోజు ట్రైబల్స్ డ్యాన్స్ వేస్తారంట, ఆ టైం అయిపోతుందంటే మేము ముందు ఫాస్ట్గా ఆ ట్రైబల్ డ్యాన్స్ వేసే చోటుకి వెళ్తున్నామండి. దారిలో అన్నీ చూసుకుంటూ ట్రైబల్స్ డ్యాన్స్ వేసే చోటుకి వెళ్తున్నామండి. అక్కడ వాళ్ళ ట్రైబల్ డ్యాన్స్ చూసేసాక మేము అక్కడ మ్యూజియం చూస్తూ ఉన్నామండి. ఇవన్నీ కూడా గేమ్స్ అంట. మనం కాస్ట్ పే చేస్తే ఇవన్నీ కూడా ఏదన్నా సరే సీజన్ టైంలోనే అంటున్నారండి. సీజన్లోనే వెళ్తే ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేసి ఇంకా బాగా రావచ్చు. మేమైతే ఎంజాయ్ చేసాం. కాకపోతే ఇంకా ఎంజాయ్ చేయాలంటే సీజన్ టైంలో వెళ్ళాలి. ఇదిగోండి అక్కడ వాళ్ళ మ్యూజియంలో కళావేదికలో ట్రైబల్స్ చేస్తున్న డ్యాన్స్. వాళ్ళంతా డ్యాన్స్ చేయడం అయిపోయాక చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆడతారా మాతోని అందరూ అడిగారండి. అడిగితే చాలామంది జెంట్స్ లేడీస్ కూడా వెళ్ళారు. వాళ్ళతో పాటు మా పిల్లలు కూడా వెళ్ళారండి. వాళ్ళ పిల్లలతో పాటు మా పిల్లలు కూడా వెళ్ళారు. వాళ్ళతో పాటు కూడా డ్యాన్స్ వేయించారండి వీళ్ళు. ఇగో ఈ రకంగా పిల్లలతో పాటు వాళ్ళు డ్యాన్స్ స్టెప్ వేయించారండి.
ఆ డ్యాన్స్ అయిపోయాక బయటకు వచ్చేసామండి. అక్కడ నుంచి మ్యూజియం చూడడానికి బయలుదేరాము. చుట్టూ ప్రకృతి అవి బాగున్నాయండి. ఈ ట్రైబల్ మ్యూజియంలో ఏంటంటే అప్పుడు ట్రైబల్స్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం తినేవాళ్ళు, వాళ్ళు దేంతో పని చేసుకునేవాళ్ళు, వాళ్ళ వృత్తి ఏంటి, వృత్తికి సంబంధించినవన్నీ కూడా మ్యూజియంలో పెట్టున్నాయండి. అవన్నీ ఒక్కొక్కటిగా చూసుకుంటూ మేము వెళ్తున్నామండి. ఈ బయట కూడా కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, అవి కూడా చూసుకుంటున్నామండి. ఇవన్నీ ఇలా వీళ్ళు ఏం బట్టలు కట్టుకునేవారు, ఏ సామాన్లు వాడేవారు, దేనికి ఏం వాడేవారు అన్నీ కూడా వివరంగా చూపించారండి. చిన్నపిల్లల లాంటి వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళకి ఇప్పుడు జనరేషన్కి తెలియదు కాబట్టి మనం వాళ్ళకి చూపించి వివరంగా ఒక్కొక్కటి చెప్పొచ్చండి. మా అమ్మాయిలు అలాగే అడుగుతున్నారండి. నాకు తెలిసినంత వరకు మేము ఒక్కొక్కటి చెప్పాను. అప్పుడు తీర్పు ఎలా ఇచ్చేవారు, తప్పులు ఎలా చేస్తే బియ్యం ఎక్కడ దాచుకునేవాళ్ళం, చేపలకి ఏం పట్టుకునేవాళ్ళం, కూరలకి అలా ప్రతి ఒక్కటి కొద్దిగా ఇవేంటంటే వాళ్ళు వాడిన వస్తువులు అంటండి. కంఠాభరణాలు, చెవులకు కానీ ముక్కులకు కానీ అలాగ వాళ్ళు ఏ ఐటెం దేనికి వాడారు అనేది వివరంగా ఇక్కడ పెట్టారండి. అదొకటి చూస్తాం. ఇదేమో ఫోటో గ్యాలరీ అంట. వాళ్ళు ఏ ఐటెం ఎక్కడ ఉండేది అని సంథింగ్ చూపించడానికి ఫోటో గ్యాలరీ అండి. అదే పొలాల్లోకి ఎలా పనిచేసేవారు అలా ఎవ్రీథింగ్ ఉందండి ఇక్కడ. ఒకసారి చూడండి.
రైల్వే మ్యూజియం మొత్తం చూసేసుకున్న తర్వాత ఇది కొద్దిగా రోప్ సైక్లింగ్ దొక్కుతున్నారండి. ఇవన్నీ చూసేసుకుని మేము బయటకు వచ్చేసి పక్కన చాక్లెట్ ఫ్యాక్టరీ ఉందంటే అది చూడడానికి వెళ్ళామండి. ఇక్కడ ఏంటంటే చాక్లెట్ అనేది తయారు చేయడానికి అసలు ఈ బీన్స్ ఎలాగా తయారయ్యాయి, ఎలా పండించారు అనేది దీంట్లో ఉందండి. ఇది కూడా మీకు ఫొటోస్ కింద వీడియోస్ కింద తీసి పెట్టాను, ఒకసారి చూడండి. చూసి నాకు ఏ విషయం చెప్పండి. బాయ్. Found the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish and run, yeah, yeah. That too far away from our hearts, yeah, yeah. The ones we keep close, we should never let go. So tell me who you love, baby. Take a moment to unwind, fix yourself and realign yourself with the world, baby. Breathe slow. ఇలా చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా చూసేసుకున్నామండి. ఇక్కడ ఏదో షాప్స్ ఉంటే చూసేసుకుని వచ్చామండి. ఇవాళ సెకండ్ డే ఎండ్ అయిపోయింది అరకులో. ఈ వీడియో మీకు ఎలా ఉందనేది నాకు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి కోరుకుంటున్నాం. కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఇవేమో మేము చాపరాయి దగ్గర మార్నింగ్ దిగిన పిక్స్ అండి, కొన్ని యాడ్ చేశాను, చూడండి. బాయ్. ఇంకో వీడియోతో కలుద్దాం.